నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. నిన్న మనము రామాయణంలోని ఒక విషయాన్ని కిష్కింధకాండలో సుగ్రీవుడు వానరుల్ని అన్ని దిక్కులకు పంపిస్తూ ఆయన తూర్పు దిక్కుకి ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని చెప్తూ వచ్చారు. అదే విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు అనేక ప్రవచనాల్లో చెప్పుండొచ్చు. ఒకానొక ప్రవచనంలో ఆదిత్యుడు మొట్టమొదట ఏ కొండ మీద ఉదయిస్తాడు భూమి మీద అని చెప్పుకుంటూ ఆయన మనకి కొన్ని అంశాలు చెప్తూ ఈ కిష్కింధకాండలో సుగ్రీవుడు ఎలా చెప్పాడు తూర్పు దిక్కుకు వెళ్ళడానికి అన్న విషయం ప్రస్తావించారు. అది మీకు నేను చూపించాను. దానిలో ఆయన మొట్టమొదట కిష్కింధ నుంచి గంగ వస్తుంది, గంగ తర్వాత సరయు, సరయు తర్వాత కౌశికి, కౌశికి తర్వాత యమున, యమున తర్వాత సరస్వతి, సరస్వతి సింధు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది మీకు చూపించాను, మ్యాప్ కూడా చూపించాను. అని చూపించి అది ఏమిటి దాని సందర్భం, అది కరెక్టా తప్ప అనే విషయాన్ని మళ్ళీ విశ్లేషిస్తానని చెప్పి నేను చెప్పాను మీకు. చెప్తే ఆ మ్యాప్ కూడా చూపించాను మీకు. ఒకసారి మనము చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు, మళ్ళీ ఆ మ్యాప్ ఏం చెప్పింది, మళ్ళీ ఇప్పుడు నా విశ్లేషణ ఏంటి, ఆ మూడు చెప్పుకొస్తానండి. శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున, యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. ఇది వారు చెప్పింది. ఆ తర్వాత నేను ఇండియా మ్యాప్ చూపించాను. మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మీకు నేను చెప్పిన ఇండియా మ్యాప్. దానిలో మీరు చూస్తే ఇక్కడ యమున ఇక్కడ కింద ఉంది, ఆ తర్వాత పైన గంగా నది ఉంది. ఇలా చెప్పుకుంటూ వచ్చి కొన్ని విశ్లేషణ చేశారు. ఆ తర్వాత సింధు నది ఇట్లా పారుతోంది ఇక్కడ అని చెప్పాను. అక్కడే దాని పక్కనే సరస్వతి నది కూడా ఉండాలి, ఇప్పుడు లేదు, ఎండిపోయింది కదా, అందుకని అనమాట. అయితే ఇది ఇప్పుడు భారతదేశం మ్యాప్. సో ఈ విశ్లేషణ చేసి మరి గంగ ఎందుకు ఫస్ట్ చెప్పారు, వాల్మీకి రామాయణం కూడా మీకు చూపించారు. దానిలో కూడా గంగ మొదట చెప్పి, ఆ తర్వాత సరయు చెప్పి, ఆ తర్వాత కౌశికి చెప్పి, ఆ తర్వాత యమున చెప్పి, ఆ తర్వాత సరస్వతి, ఆ తర్వాత సింధు నది చెప్పారు. సో ఇప్పుడు మనము ఇది తప్ప ఒప్ప తేల్చుకోవాలి. సో ఈ తేల్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రామాయణం ఎప్పుడు రాశారో తెలియదు మనకి. సో అందులో కల్పితాలు వచ్చినాయా, ఏమైనా వస్తే ఏమిటి, ఎలా వచ్చినాయి అన్నది మనము సందర్భోచితంగా మాట్లాడుకోవాలి. దానికి ఒక ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి. ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. ఏదో భౌగోళిక రూపం మారిపోయింది అందుకే ఇట్లా మారిపోయిందంటే మారిని భౌగోళిక రూపాలు మారుతూ ఉంటాయి, తప్పకుండా మారుతూ ఉంటాయి. సో అది మారింది నిజమా అబద్ధమా, ఒకవేళ మారితే ఎలా మారింది. యమున కింద ఉంది, గంగ పైన ఉంది, ఇలా ఫ్లో అవుతున్నాయి రెండు. సో మీరు ఇలా వచ్చినాయి రెండు ప్యారలల్గా. సో అదంటే ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్న నదులు ఇలా మారిపోవు కదా, ఇలా మారింది కొద్దిగా ఇట్లా వంకర తిరగచ్చు, ఇట్లా వంకర తిరగచ్చు, లేకపోతే మీకు ఇలా ఉన్నది కాస్త అట్లా వెళ్ళిపోవచ్చు, లేకపోతే అలా ఉన్నది ఇలా రావచ్చు, ఎలానో రావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది. సో ఇప్పుడు మనం చూసిన దానికి ఏమన్నా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా, ఇప్పుడు ఏమన్నా అక్కడ లేదండి అని చెప్పడానికి మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. అది ఉంటే కనుక సరిపోతుంది. ఏమంటారు, ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి అభిమానులు చాలామంది వాళ్ళకి కినుక వహించారు. అంటే వాళ్ళు బాగా నా మీద కోపంగా ఉన్నారు. ఏంటి ఎప్పుడు చాగంటి కోటేశ్వరరావుని టార్గెట్ చేస్తున్నారు, పోయి ఆ క్రిస్టియన్ల పాస్టర్లను టార్గెట్ చేయొచ్చు కదా అంటే, అసలు మీకు బుద్ధి ఉందా, మన రామాయణంలో ఏముందో మనం చర్చించుకోవాలి. అది సరి అయిందా కాదా నిర్ధారణకు రాకుండా వేరే వాళ్ళని ఒక మాట అనడానికి వీలు. మన లిటరేచర్లో ఎవరన్నా ఇంక్లూడ్ చేసి తప్పులు రాస్తే అది ఏరి పారేయాల్సిన బాధ్యత మనది. లేదు అది సరిగ్గా ఉందని నిరూపించవలసిన బాధ్యత. అలా నిరూపించకుండా దూషణాదులకు దిగితే తప్పు. ఎవరన్నా కావచ్చు, అది నేనన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అసలు భగవంతుడైనా కావచ్చు. మనం ఆయన ఈ చెప్పినవి ఏమైనా ఉంటే కనుక, బాబు ఇది కదా నువ్వు చెప్పిన నీతి ఇది, మరి నువ్వు చేస్తున్నది ఇది, మరి భగవంతుడు కనుక ఇలా రూల్స్ పెట్టిన తర్వాత ఆయనే రూల్ తప్పాడంటే ఏంటి బాబు నువ్వు రూల్ తప్పావని అడిగే హక్కు కూడా మనకు ఉంటుంది. కాబట్టి అలానే మనం ఒక ప్రవచనకర్త ఒక విషయాన్ని ఎవరికన్నా ప్రవచిస్తున్నప్పుడు అది గుడ్డిగా నమ్మటం అంటే అది మనం బుద్ధి పెంచుకున్నట్టు కాదు, బుద్ధిని తగ్గించుకున్నట్టు. సో మనం బుద్ధిని పెంచుకోవాలంటే విశ్లేషణ చేయాలి. అది మనకి అగెనిస్ట్గా ఉండొచ్చు టెంపరీగా, కానీ అది కరెక్టా కాదా విశ్లేషించుకునే అధికారము, ధైర్యము మనకు ఉండాలి. అది లేకపోతే మన సంస్కృతి మన గ్రంథాలు అని చెప్పుకోవడం ఎందుకు, నెత్తినేసి కొట్టుకోవడానిక. అభిమానం సరిపోదు, అభిమానంతో పాటు సత్యం ఉండాలి. సత్యం లేనిదే మనము అభిమానించి లాభం లేదు. కాబట్టి సత్యం గురించి వెళ్దాం మనం. ఓకే, సో నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నా విశ్లేషణ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడుతున్నామంటే తప్పు అవుతుంది.
ఇప్పుడు నేను దాన్ని సమర్థిస్తానా, దాన్ని వ్యతిరేకిస్తానా అంటే ఎవిడెన్స్ బేస్డ్. ఎలా చెప్తుందంటే ఎవిడెన్స్ బేస్డ్. ఎవరైనా తప్పు రాశారనుకోండి, తప్పు రాశారని చెప్తాను. ఇదివరకు అశ్వమేధ యాగంలో చాగంటి కోటేశ్వరరావు గారు తప్పు చెప్పారండి. అది వాల్మీకి రామాయణంలో ఉండొచ్చు, ఎవడన్నా జోడించి ఉండొచ్చు. ఎందుకంటే అదేమి గ్రంథం, అది ఎవరైనా పుస్తకాల్లో రాసేయచ్చు. కానీ దాన్ని వ్యతిరేకించడానికి ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ నేను వేద మంత్రాల్లో నేను చూపించాను. ఎందుకంటే యాగము, యజ్ఞము ఇవన్నీ వేదాల నుంచి వచ్చినాయి తప్పితే ఇంకెక్కడ ఏ బుక్‌లోంచి రాలేదు. ఏ సైన్స్ నుంచి రాలేదు. ఇక్కడి నుంచే వచ్చింది. సో దేర్‌ఫోర్ మనము ఏదైనా యజ్ఞం చేసాము అంటే వేదపరంగా ఉండాలి. లేకపోతే అది తప్పు అవుతుంది. అందుకని ఆ మంత్రాలు చూపించాను, ఆ విషయం చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు ఈ రామాయణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చెప్తాను వినండి. ఇప్పుడు మీరు చూస్తున్నది యమున వికీపీడియాది. మీకు వికీపీడియా కొడితే వస్తుంది. వికీపీడియా అన్నది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కాదు. కానీ దానిలో ఇచ్చిన సైంటిఫిక్ రిఫరెన్స్ జర్నల్స్ ఉంటాయి. అవి ఇంపార్టెంట్. సరే, ఈ యమునా నది గురించి మాట్లాడుతూ ఇదిగోండి యమునా నది ఎలా పారుతోంది ఇప్పుడు అని చూపిస్తూ ఇక ఒక చోట మీకు ఇది ఉంటుంది. ఇక్కడ చూడండి. While some have argued that this was due to tectonic event, the geological evidence indicates that in distant past, the Yamuna was a tributary of the Ghaggar river, identified by some as Vedic Saraswati river. It later changed its course eastward. అంటే ఇదివరకు వెస్ట్వర్డ్ ఉండేది, ఇప్పుడు లేటర్ ఈస్ట్వర్డ్ కి టర్న్ అయింది, బికమింగ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గ్యాంజెస్. అంటే అంతకు ముందు ట్రిబ్యూటరీ కాదు దానికి. While some have argued this was due to tectonic event and may have led to the Saraswati river drying up, the end of many Harappan civilization settlements and creation of the Thar desert. అంటే సరస్వతి నది ఎండిపోవడం వలన థార్ డెజర్ట్ వచ్చింది, బాగానే ఉంది. కానీ యమున మటుకు ఎక్కడి నుంచి ఫ్లో అయిందో చెప్తున్నాడు. Thar desert. Recent geological research suggests that the diversion of Yamuna to the Ganges may have occurred during the Pleistocene. అంటే ఏంటి, ఈ పీరియడ్ ఏంటో చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు వస్తే the Pleistocene is the geological epoch that lasted from about 2.5 million to 11,700 years. అంటే ఈ పీరియడ్లో దాన్ని మనం ప్లీస్టోసిన్ అంటాం. ఈ పీరియడ్లో ఏమైందంటే యమున తన యొక్క దోవని మార్చుకొని గంగ కిందకు వచ్చింది. మరి మార్చుకోముందుకు ఎట్లా ఉండింది, సరస్వతి నది పక్కనే ఉండింది. ఆ గగర్ అన్న రివర్ యొక్క ట్రిబ్యూటరీ అది, లేకపోతే అదే విడిపోయింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. సో దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అంటే మీకు ఇక్కడ దీనికి హరప్పన్ సివిలైజేషన్ నంబర్ 22 అని ఇక్కడ ఒకటి ఇచ్చారు. అది కాకుండా మీరు దీనికి సజెషన్స్ మీకు వీటిలో కూడా ఇస్తారనమాట. దీనిలో మీకు బ్రహ్మాండమైన సజెషన్ ఏం దొరుకుతుందంటే, ఇదిగోండి, ఇది రిమోట్ సెన్సింగ్ ఆర్టికల్, ఇది MDPI. దీనిలో మీకు 41 రిఫరెన్స్లోకి వెళ్తే కనుక ఇదిగోండి 41 రిఫరెన్స్లో బక్లీవాల్, PC, శర్మ, SB ఆన్ ద మైగ్రేషన్ ఆఫ్ ద రివర్ యమున, జియోలాజికల్ సొసైటీ ఇండియా 1980, 21 వాల్యూమ్ 461 to 463. 3 పేజీల్లో ఆయన ఒక ఆర్టికల్ రాశారు ఆన్ ద మైగ్రేషన్ ఆఫ్ రివర్ యమున గురించి. అది సైంటిఫిక్ జర్నల్లో పడింది అనమాట. ఏమని పడింది, ఇది జర్నల్ జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 21 సెప్టెంబర్ 1980, పేజీ 461, 463 ఆన్ ద మైగ్రేషన్ ఆఫ్ ద రివర్ యమున. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఇంట్రడక్షన్లో ఇక్కడ ఇచ్చారనమాట. The past courses of the river have been identified on the basis of geomorphic, hydrological and archaeological evidences, and the migration traced from its westernmost course which passes through Hodal. ఇది ఇక్కడ మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చారు, ఇన్ ద నార్త్ అండ్ భరత్పూర్ ఇన్ ద సౌత్. ఈ రెండింటిని ఆయన చక్కగా మెన్షన్ చేశారు. మనము అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడున్నాయో చూస్తే. ఇదిగోండి, నేను మ్యాప్ ఇక్కడ డ్రా చేశాను. ఇక్కడ అలీపూర్, ఇక్కడ నుంచి రాజస్థాన్, ఇదంతా రాజస్థాన్ అనమాట, ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సో మెల్లగా మారిందనమాట. సో అప్పుడు అక్కడ ఇక్కడ మథురా అది ఉంది.
సో ఇది మెల్లగా ఇక్కడి నుంచి ఇట్లా ఫ్లో అవ్వాలి. ఇప్పుడు ఇటువైపు ఫ్లో అవ్వడం మొదలుపెట్టాలి. సో అది మనకి రాను రాను జరుగుతుందనమాట. ఇది ఎప్పుడు జరిగింది? మనం ఏ పీరియడ్‌లో జరిగిందనుకున్నాము? 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి 11,700 ఇయర్స్ మధ్యలో మైగ్రేషన్ జరిగింది. వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు. మథుర అంటే ఏంటి? ఇక్కడ మనకి యూపీ అనమాట. సో అటువైపు రావాల్సిందే తప్పదు. సో మనం ఇంకాస్త చిన్నగా చేసామనుకోండి దీన్ని మీకు అర్థమైపోతుంది. చూసారా? అక్కడ రాజస్థాన్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోకి రాలేదు ఇంకా. సో ఇది ఉత్తరప్రదేశ్. సో ఈ ఉత్తరప్రదేశ్‌లోకి రావాలి అంటే గంగ కింద నుంచి వెళ్ళాలన్నమాట. సో అప్పటికి మైగ్రేట్ కాలేదు. అంటే రామాయణం టైమ్ పీరియడ్‌లో అది అవ్వలేదు. అంటే రామాయణం జరిగి ఇప్పుడు మీరు అది చూసారు. ఈ 2 ఫిగర్‌లని కలిపి మళ్ళీ చూపిస్తాను మీకొకసారి. ఇప్పుడు చూడండి మీరిక్కడ. లెఫ్ట్ సైడ్ ఏమో ఇప్పుడు లేటెస్ట్ మ్యాప్ అన్నమాట. ఇది లేటెస్ట్ మ్యాప్. ఇక్కడ మీకు యమున ఇక్కడి నుంచి పారుతోంది. ఇక్కడ హర్యానా, రాజస్థాను ఇట్ల నుంచి ఇక్కడ రాజస్థాన్‌కెళ్ళేది ఇదివరకు. అదే ఆయన చెప్పింది. ఆ సైంటిఫిక్ జర్నల్‌లో పడింది. తర్వాత గ్యాంజెస్ ఇక్కడేమో గంగా నది. ఇప్పుడు అది కోర్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా రాజస్థాన్‌లోకి ఫ్లో అవ్వాల్సింది. ఇలా అని ఇటువైపు మార్చుకుంది. అదే ఇక్కడ ఇదివరకు ఇట్లా వచ్చి రాజస్థాన్‌లోకి ఫ్లో అవ్వాల్సింది. ఇది కాస్త మారి ఇటువైపు వచ్చేసిందనమాట. దాంతో ఏమైందంటే మనకి యమున నది ఇప్పుడు కనిపిస్తోంది ఇక్కడ. కానీ ఇదివరకు అటువైపు లేదు. అందుకనే సుగ్రీవుడు మనకి గంగ దాటిన తర్వాత అని చెప్పాడు గానీ, యమున దాటిన తర్వాత గంగ అని చెప్పలేదు. అలానే రాముడు అయోధ్య నుంచి వచ్చేటప్పుడు ఈ గంగ దాటి వచ్చాడన్నాడు గానీ, యమున దాటి వచ్చినట్టుగా ఎక్కడా లేదు. అలా అని ఇక్కడ చూడండి ఈ కలర్‌లో ఉన్నది ఇది ఇండస్ వ్యాలీ. ఈ ఇండస్ రివర్ అన్నమాట. ఇది సట్లెజ్ రివర్. ఈ ఎర్రదేమో యమున. ఈ నీలం కలర్‌లో ఉన్నది గంగా నది. సో భగీరథి అంటారు. మనకి రామాయణంలో భగీరథి అని చెప్పారు గానీ, గంగా అని చెప్పలేదక్కడ. భగీరథి అంటే భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి అది భగీరథి అయిందనమాట. భాగీరథి అని కూడా అంటూ ఉంటారు. సరే ఇది మనకి రెడ్ కలర్‌లో ఉన్నది యమున. ఇలా వచ్చేదనమాట. ఇక్కడి నుంచి ఎక్కడో పుట్టి ఇలా వచ్చి ఇక్కడికొచ్చింది. నేను అప్రాక్సిమేట్‌గా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇది రాజస్థాన్‌లో ఇలా వెళ్ళాలి. ఇందాక మీకు చూపించాను కదా! ఆ లొకేషన్‌కి వెళ్ళాలి. కానీ ఇటువైపు మథుర వైపు ఇట్లా తిరిగింది అంటే అర్థం ఏంటంటే కృష్ణుడిని దాటిచ్చింది యమునా నదిలోనే కదా! ఆయన తండ్రి ఆ బుట్టలో పెట్టుకొని కృష్ణుడిని దాటిచ్చాడనమాట. సో అది యమున నుంచి దాటిచ్చిందే. సో యమునా నది మహాభారతం టైంలో కల్లా ఇట్లా మారిపోయింది. సో ఇప్పుడు మనకు అర్థమేమైందంటే రామాయణం టైం కల్లా యమునా నది కింద వైపుకు లేదు. సో అదే అక్కడ దానే ఉంది. అది సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇలా మనం తెలుసుకోవాలన్నమాట. సో అది అటువైపు ఉంది. సరే అక్కడుంది. అంటే ఇప్పుడు గంగ దాటిన తర్వాత సరయు దాటిన తర్వాత కౌశికి దాటిన తర్వాత కానీ యమున రావట్లేదు. అంటే అటువైపు అనమాట వెళ్తున్నది. మళ్ళీ ఆ గ్రాఫ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇట్లా వెళ్తున్నప్పుడు ఇలా వస్తే ఈ యమున ఈ పైన ఉండాలి. ఈ గంగా నది ఇక్కడితో ఆగిపోయి ఉండాలి. యమున ఇంకా యువతలకు వచ్చి ఉండాలి. సో అప్పుడు ఇలా దాటుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ గంగా నది, ఆ తర్వాత వచ్చేది సరయు నది దాటిన తర్వాత వచ్చేది మనకి కౌశికి తర్వాత యమున ఇక్కడ తగులుతుంది. యమున దాటిన తర్వాత సరస్వతి. ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నది మనం సరస్వతిగా భావించొచ్చు ఇప్పుడు. అది దాటిన తర్వాత సింధు నది. ఇది ఈ రెడ్ కలర్‌లో ఉన్నదన్నమాట. ఓకే. సట్లెజ్ ఇప్పుడు మనకు సట్లెజ్ అని చూపిస్తున్నారు. ఇదివరకు సరస్వతి నది అక్కడి నుంచే ఫ్లో అయ్యేది ఎండిపోయింది. లేదు. సో అది దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూస్తున్నది సింధు నది అన్నమాట. సరే ఏది ఏమైనా గానీ ఇలా అని చూపిస్తున్నారన్నమాట. ఇది లెక్క. సో అంతేకాని ఇటువైపుకి తిప్పలేదు. మరి ఏంటి పరిస్థితి? ఏమిటసలు? మరి రామాయణంలో చెప్పింది ఒక్కటైతే తేల్చాం. యమునా నది లేదు ఆ టైంకి. యమునా నది ఇటువైపు లేదు. తేల్చి పారేసాం. ఎందుకంటే 2.5 మిలియన్ ఇయర్స్ బిఫోర్ అంటే రామాయణం జరిగి 2.5 మిలియన్ ఇయర్స్ బిఫోరే జరిగిందని ఇప్పుడు మనము ఒక ఎవిడెన్స్ బేస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామాయణంలో ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు గంగ దాటిన తర్వాత సరయు దాటిన తర్వాత కౌశికి దాటిన తర్వాత యమున వచ్చిందన్నారు. అంటే అప్పటికి యమున ఇక్కడ లేదు అనడానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికింది మనకి 2.5 మిలియన్స్ బిఫోర్. కాబట్టి రామాయణం జరిగి 2.5 మిలియన్ ఇయర్స్ జరిగిపోయింది అని ఒక చూచాయి చెప్పారు. అంతేకాదు అంతకంటే ముందరే జరిగింది. అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తాను. కానీ దానికి మనము కొద్దిగా ముందుకెళ్తుండాలి. సరే ఇప్పుడు ఈయన ఇక్కడ దాకా చెప్పారు. సింధు నది తర్వాత ఏం చెప్పారండి? అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది నిజమా? కాదా? అది కూడా తేల్చుకోవాలి కదా మనం. సరే ఫస్ట్ ఆయన ఏం చెప్పారో విందాము. ఆ తర్వాత తేల్చుకుందాం. చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగా నది దాటితే సరయు దాటితే కౌశికి దాటితే యమున దాటితే సరస్వతి దాటిపోతే సింధు నది.
ఈ నదులన్నీ దాటి వెళ్ళిపోయిన యామున పర్వతం వస్తుంది. ఆ యామున పర్వతం దాటి వెళ్ళిపోయిన తరువాత మహీనది, మహీనదిని కూడా దాటి వెళ్ళిపోతే కాలమహీనది అనబడేటటువంటి ఇంకొక నది వస్తుంది. ఆ కాలమహీనదిని కూడా దాటిపోతే కురు, పాంచాల, కాశీ, మజ్జి, అల్ల, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక అనబడేటటువంటి రాజ్యాలు. అదండి సంగతి. ఇప్పుడు సింధు నది ఒకటి దాటాలి. దాటిన తర్వాత మనకి నదుల పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. యామున పర్వతం వస్తుంది. ఆ తర్వాత మనకి మహానది ఒకటి వస్తుంది. తర్వాత కాల మహానది అని ఒకటి వస్తుంది. ఆ తర్వాత రాజ్యాల పేర్లు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఇవన్నీ రాజ్యాలు అటువైపు ఉన్నాయా? ఇది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇది తెలుసుకోకపోతే మరి వాల్మీకి రామాయణం రాసినంత తప్పవ్వాలి, ఈయన చెప్పింది తప్పవ్వాలి, లేకపోతే అసలు ఎవరన్నా కల్పించి పెట్టాలి, లేదా అది కరెక్ట్ అయి ఉంటే కనుక ఎలా కరెక్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే కానీ మనకి అసలు రామాయణం జరిగిందా లేదా అని తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు మనకి ఒక అభిప్రాయం ఏర్పడింది, రామాయణం జరిగింది అని ఒక అభిప్రాయం, జరగలేదు ఇంకో అభిప్రాయం. సో రామాయణం రాసింది కట్టు కదా అనుకుందామండి. అప్పుడు వీళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా ఆ పీరియడ్కి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రామాయణం లెటర్స్ మనకి ఒక మహాభారతం తర్వాత రాశారు. అసలు మహాభారతం కూడా జరగలేదండి. మనకి అసలు చదవచ్చా, భారతీయులు చదవచ్చా పాడా? సో వీళ్ళు ఆంగ్లేయులు వచ్చిన తర్వాతే మనం ఏదో కథలు రాసేసుకొని మాకు పూర్వం ఉంది అని చెప్పేసుకున్నాం అనుకుందాం కాసేపు. అనుకున్నా కానీ ఆ జామెట్రీ మనం చెప్పగలిగినప్పుడు ఫస్ట్ గంగనే వచ్చింది కానీ యమున రాలేదు. చూసారా? ఒకవేళ యమున వచ్చిందంటే యమునను చూసి ఎవడో రాసి ఉంటాడు, ఇట్లా వెళ్ళేటప్పుడు యమున వస్తుంది తర్వాత గంగ వస్తుందని. ఇక్కడ యమున తర్వాత గంగ రాయకుండా గంగ తర్వాత యమున రాయడంతో అసలు ఫిక్సేషన్ జరిగిందనమాట. అంటే ఆ వాల్మీకి రామాయణ డిస్క్రిప్షను 2.5 మిలియన్ ఇయర్స్ బిఫోరే జరిగింది అని స్పష్టత వస్తుంది. లేదండి మన వాళ్ళకి 2.5 మిలియన్ ఇయర్స్ గురించి మనకి జరిగే చరిత్ర ఉందంటే మనకి చరిత్ర ఉన్నట్టే లెక్క. సో ఏది కరెక్ట్? ఈ ఆంగ్లేయులకి తర్వాత ఈ వెస్టర్నర్స్కి స్కాలర్స్కి వాళ్ళు కొద్దిగా స్కిల్స్ పెంచుకొని టెక్నాలజీ పెంచుకొని రాచరికం చేస్తున్నారు, మన మీద దాడి చేస్తున్నారు. మనది కరెక్ట్ నిరూపించుకోవాలి అంటే కనుక దానికి ఎవిడెన్స్ బేస్డ్ తీయాలి బయట. సో ఇది ఎవిడెన్స్ బేస్డ్. ఇప్పుడు యమునా నది అన్నది 2.5 మిలియన్ ఇయర్స్ బిఫోర్ ఇటువైపు పారలేదు, అది రాజస్థాన్లోకి వెళ్ళింది అని స్పష్టంగా సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా మీకు ఇచ్చాను. ఆ పేపర్ కూడా చూపించాను మీకు. సో దేర్ ఫోర్ అంతేకాకుండా మనకి రామాయణం నిజంగా జరిగింది, ఆ శ్లోకంలో నిజాయితీ ఉంది అని తెలుస్తోంది. కానీ ఇంకా పూర్తిగా తెలవలేదండి. ఎందుకంటే సింధు నది దాటిన తర్వాత యామున పర్వతం అన్నాడు. ఈ పర్వతం ఎక్కడుంది? సరే అది వెతుకుదాం. ఆ తర్వాత మహానది, ఆ తర్వాత మహాకాల మహానది అని ఏవో 2 పేర్లు చెప్పాడు ఆయన. సరే ఆ పేర్లు తర్వాత కురు, పాంచాల, చేది ఈ రాజ్యాలన్నీ చెప్పాడు. విశేషం ఏంటంటే ఆయన చెప్పిన రాజ్యాలన్నీ ఆ పైన ఉన్నాయా కింద ఉన్నాయా అనేది ఒక పెద్ద విశేషం అన్నమాట. దీన్ని కూడా మనం ఛేదించాల్సింది. అది నెక్స్ట్ ఎపిసోడ్. ఎదురు చూస్తారు కదా. అలానే చాగంటి కోటేశ్వరరావు గారి అభిమానులకి ఊరికి రెచ్చిపోకుండా మీరు అభిమానించండి, ఆయన్ని వద్దని అంటలేదు, కానీ ఎవిడెన్స్ బేస్ తీసుకోండి. ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పని చెప్పే ధైర్యం మీలో ఉండాలి. ఇది తప్పు, ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్కి నిలబడదు అని చెప్పే ధైర్యం ఉంటేనే మీరు నిజాయితీ పరులను తెలుస్తుంది. లేకపోతే మన పొలిటీషియన్స్ లాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు తయారవుతున్నారని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది, ఆయన చూసి చెప్పారు. నేను ఆయన ఎందుకు ఉటంకిస్తున్నాను అంటే ఆయన చెప్పింది మీకు బాగా ఎక్కింది కాబట్టి తల్లోకి, అది నిజమా అబద్ధమా తేల్చుకోవాలండి అని. చూసారా? ఇప్పుడు మీకు ఒక ఎవిడెన్స్ ఇచ్చాను. ఇదే ఎవిడెన్స్ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు అనుకోండి, బ్రహ్మాండంగా ఉండేది. ఆయన ఇవ్వలేదు. అలానే చాలా విషయాల్లో తప్పులు ఏమైనా ఉంటే కనుక తప్పులో నేను నిరూపిస్తానండి. అది నా పద్ధతి. మీరు అభిమానిస్తారా, భూషణాదులు ఏం చేస్తారో నాకు అనవసరం. కానీ సత్యం చెప్పాల్సిన బాధ్యత ఈ విషయం నాకుంది కాబట్టి నేను చెప్తాను. ఉంటానండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూడండి.